ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ ఇయర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సర్టిఫైడ్ మైండ్ఫుల్నెస్ కోచ్ అండ్ హ్యాపీనెస్ కోచ్ డాక్టర్ అనూహ్య గారు. కోపానికి ఏం తక్కువ లేదు అనేది బాగా వింటూ ఉంటాం మనం. అవును. అంటే కోపం అనేది ఒకప్పుడు ఏదైనా పెద్దవాళ్ళల్లో చూసాం మేము. ఇప్పుడు ఊహ తెలిసిన పిల్లలు అంటే 1 year బేబీస్ కూడా కోపడుతున్నారు. అవును. వాళ్ళకి అలక కోపము. ఇక పెద్దవాళ్ళం అయితే పిల్లలు ఎంత కోపాన్ని ఒక బొమ్మ మీద చూపిస్తారో పెద్దవాళ్ళు కూడా వాళ్ళకి తగ్గట్టు ఒక రిమోటో, ఒక మొబైలో, ఒక గెరిటను సో ఇలా విరిగిపోతూనే ఉంటాయి ఇంట్లో. ఆ టైంలో మనకు అరే ఇంత ఎక్స్పెన్సివ్ ఇది అనేది కూడా కనిపించదు. ఆ స్టూలో, చైరో, టీవీనో ఏదైనా వస్తువు మీద కోపాన్ని చూపిస్తాం. నిజంగా ఇంత కోపం వల్ల ఎన్నో దారుణాలు జరుగుతూ ఉంటాయి కదా అనూహ్య. ఒక్క కోపం వల్లే గొడవలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఆ ఒక్క కోపం వల్లే ఆ గొడవలు ఎక్కడికి వెళ్ళిపోయి విడిపోతూ ఉంటారు. అవును. ఈగోలు ఇవన్నీ ఈ కోపం వల్లే వస్తుంది అనమాట. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఎలా అంటారు? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. కోపం వల్ల ఎప్పుడు చెడే జరుగుతుందా, మంచి కూడా జరుగుతుందా? కోపం వల్ల ఎక్కువ మంచి జరగవచ్చేమో, తక్కువ ఉంటది. చెడు ఎక్కువ జరుగుతుందేమో అని. అంటే దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ ని బట్టి మంచా చెడ అనేది ఉంటుంది. కోపం కొంచెం లిమిట్. కొంతమంది అంటారు ఆయనకు క్షణికావేశం, ఆ కోపం ఆ నిమిషమే ఉంటుంది, మళ్ళా పోతుంది. అలాంటి కోపం ఓకే. కానీ ఇంకా వస్తువుల మీద చూపించేతే కోపం ఉంటే నెక్స్ట్ ఆ మనిషి పక్కనున్న మనిషి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్న భయం వేస్తుంది. కొంతమందికి వాళ్ళని చూస్తే అదే గుర్తుకొస్తుంది. అయితే ఇక్కడ కోపం అనగానే అది మనకి చాలా పెద్ద వర్డ్. మైండ్ఫుల్నెస్ ప్రకారం ఏంటి అంటే కోపాన్ని అవాయిడ్ చేయాలని కాదు. మైండ్ఫుల్నెస్ ప్రకారం ఏం చెప్తామంటే యాక్సెప్ట్ చేయండి. కోపాన్ని యాక్సెప్ట్ చేయాలా? ఎస్, కోపాన్ని యాక్సెప్ట్ చేయండి. ఎందుకో కూడా చెప్తాను. మీకు కోపం రాకూడదు, నేను కోపం తెచ్చుకోకూడదు అని మీరు అనుకుంటూ ఉంటున్నారు, ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఆ టైంలో మీకు కోపం వచ్చింది అనుకోండి, ఆ ప్రెషర్ ఇంకా ఎక్కువైపోతుంది. ఓకే, అరే నాకు కోపం రాకూడదు అనుకున్నాను, అయినా నేను కోప్పడిపోతున్నాను అని అది ఇంకా ఎక్కువ ప్రెషర్ ఎక్కువైపోతుంది. మన మీద మనకు కోపం వస్తూ ఉంటుంది. సిచ్యుయేషన్ కొంచెం అటు నుంచి ఇటు అయినప్పటికీ. ఓకే, సో మైండ్ఫుల్నెస్ ప్రకారం ఏం చెప్తామంటే యాక్సెప్ట్ చేయండి, అబ్జర్వ్ చేయండి. దానికి మీరు ఏమైనా చేయగలరా చేయండి, లేకపోతే రిలీజ్ చేసేయండి. సింపుల్గా ఒక వర్డ్ చెప్తాను, సోలార్. ఎస్ అంటే స్టాప్, ఓ అంటే అబ్జర్వ్. మీకు కోపం వస్తుంది అంటే మీకు అవేర్నెస్ తెలియాలి, మీలో మీకు తెలియాలి ఓకే నాకు కోపం వస్తుంది అని. కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం? కోపం వచ్చినప్పుడు పెద్దగా అరుస్తాం. ఫస్ట్ అరవడం కన్నా ముందు ఏం చేస్తాం? అరవడంతోనే ఉంటుంది కదా. కాదు, అరవడం తర్వాత అరవడం లాస్ట్ స్టేజ్ అవుతుంది. అవునా? ఎస్. మరి అంటే కాదు, కొంతమంది రావడం కోపంలోనే అరుపులే ఉంటాయి కదా. అవును, అది మీరు లాస్ట్ స్టేజ్ చూస్తున్నారు. ఏం వస్తుంది ముందు? అరవడం కన్నా ముందు మీరు కళ్ళు పెద్దవి చేస్తారు. ఓకే, దానికన్నా ముందు మీ బ్రీతింగ్ లో చేంజ్ అవుతుంది. మనకి కోపం వస్తున్నప్పుడు ఫస్ట్ ఆవేశం లోపల నుంచి తన్నుకుంటూ రావడం అంటారు కదా, మన బ్రీతింగ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుంది. మనకి ఎంత అవేర్నెస్ తెచ్చుకోవాలంటే ఎప్పుడైతే మనకి లోపల ఉన్న బ్రీతింగ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుందో మనకి ఇమీడియట్ గా అవేర్నెస్ తెచ్చుకోవాలి. నాకు కోపం వస్తుంది, ఎస్ నాకు కోపం వస్తుంది, ఈ క్షణం నేను కోపంలో ఉన్నాను. ఇప్పుడు నాకు కోపం అనేది ఎలా ఉంది, ఈ క్షణం నాకు కోపంలో ఉన్నాను అనేది ఎలా ఉంది, ఏది ఎక్కువ ఉంది ఇంపాక్ట్? ఈ క్షణం నాకు కోపం. ఎస్, అంటే మీరు కోపిష్టి కాదు, ఆ క్షణంలోని మీకు కోపం వచ్చింది. తర్వాత అబ్జర్వ్ చేస్తారు. ఏంటి అబ్జర్వ్ చేస్తారు? మీ బాడీలోని ఇమోషన్స్ ఎలా ఉన్నాయి, మీ బాడీలోని ఏం థాట్స్ వస్తున్నాయి. కొన్నిసార్లు కొంతమంది మనకి ఏం పెద్ద ఎక్కువ మాట అనరు, అయినా కూడా చిన్న మాట అయినా కూడా మనకి అదేదో ట్రిగ్గర్ లాగా ఏదో ముందు జరిగింది గుర్తొచ్చి ఎక్కువ ఇన్స్టెంట్ లా అని చెప్పి పైకి వచ్చేస్తూ ఉంటుంది కోపం. సో అక్కడ అబ్జర్వ్ చేసుకుంటాం. అది మీరు ఏమైనా చేయగలరా దానికోసం? ఏమీ చేయలేనప్పుడు లెట్ ఇట్ గో, రిలీజ్ చేసేయండి అండ్ మళ్ళీ వెనక్కి వచ్చేసేయండి. జస్ట్ ఒక చిన్న క్విక్ బ్రీతింగ్, నోట్లోకి బాగా శ్వాస తీసుకొని ఇన్హేల్, ముక్కు ద్వారా శ్వాస తీసుకొని నోట్తో రిలీజ్ చేసేయాలి. దీన్ని ఫ్లష్ అవుట్ బ్రీతింగ్ అంటాం అనమాట. ఇలా పీల్చి వదలాలి, పీల్చి నోటి ద్వారా వదిలేసేయాలి.
ఓకే. ఒక 5-10 టైమ్స్ చేయండి, 5 to 10 సైకిల్స్. తర్వాత మళ్ళీ క్విక్గా మీరు ఏం పని చేస్తున్నారో దానికి వచ్చేసేయాలి. అయితే ఇవన్నీ చేయడం మా వల్ల కాదు, ఆ టైంలో రాదు కూడా, గుర్తుండదు, అస్సలు కష్టం. ఎస్. దానికోసం బాటిల్. ఈ బాటిలా? ఎస్. బాటిల్ ఏం చేయాలి? షేక్ చేయండి, బాగా షేక్ చేయండి. ఓకే. దీన్ని గ్లిటర్ జార్ అంటారు అనమాట. ఇప్పుడు అది మీ మైండ్, మీ కోపంలో ఉన్నప్పుడు మీ మైండ్ అలా ఉంటుంది, లోపల మీ ఇమోషన్స్, Okay. థాట్స్ అన్నీ అలా తిరుగుతూ ఉంటాయి. సో ఆ బాటిల్లోంచి ఇంకొక సైడ్ చూడడానికి ట్రై చేయండి. మీకు అసలు ఏమైనా కనిపిస్తుందా? లేదు, తగ్గుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. సో బాటిల్కి ఇవతల పక్క ఏముందో మనకి క్లియర్గా కనిపించదు మనం ఆ కోపంలో ఉన్నప్పుడు. సో క్లారిటీ అనేది మనకి మిస్ అవుతుంది. మనం ఆ పాజ్ తీసుకోవాలి. పాజ్ తీసుకోవాలంటే ఇప్పుడు చెప్పినట్టు ఆ బ్రీతింగ్ అది అంది నేను చేయలేనండి, నా వల్ల కాదు అంటే మీరు ఆ బాటిల్ని అలా షేక్ చేసి ఒక దగ్గర పెట్టేసేయాలి. అంటే అప్పుడు ఆ బాటిల్ రెడీగా ఉండాలి అందరి దగ్గర. ఎస్, దాన్నే చూస్తూ ఉండాలి. మీ ఇన్హేల్ ఎక్సేల్ చేసుకుంటూ ఊపిరి తీసుకుంటూ వదులుతూ దాన్నే చూస్తూ ఉండండి. ఆ లోపల ఉన్న క్రిస్టల్స్ ఎలా సెటిల్ అవుతున్నాయి అవన్నీ కూడా సెటిల్ అయ్యే వరకు నువ్వు దాన్ని అలా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. చాలా డిఫరెన్స్ వస్తుంది మీకు. సో మన ఆ లోపల ఉన్నవి ఎలా సెటిల్ అవుతాయో, ఎప్పుడైతే మనం ఆ పాజ్ తీసుకుంటామో మనలో ఉన్న ఆ ఎమోషన్స్ కూడా అలాగే సెటిల్ అవుతూ ఉంటాయి. ఒకవేళ గ్లిటర్స్ అవి లేవండి, మా ఇంట్లో చిన్న పిల్లలు ఎవరు లేరు, మాకు ఎక్కడ దొరుకుతాయో తెలీదు, మొక్కలు ఉంటాయి కదా అందరి ఇళ్ళలో, మట్టి మట్టి మీకు దానికి ఏమి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇంట్లో కూడా మీరు డెకరేటివ్ పీస్ లో పెట్టుకోవచ్చు. చాలా నిజంగా చెప్పాలి అంటే చాలా బాగుంది. పిల్లలకి కోపం వస్తే ఇప్పుడు మామూలు మనం ఫస్ట్ అనుకున్నాం కదా, అప్పుడు పిల్లల పరిస్థితి పిల్లలకి ఎలాగా? మనం పిల్లలకి కూడాను ఇది జస్ట్ ఇది పట్టుకొని షేక్ చేసి ఏదో మనం డివియేట్ చేయొచ్చు. ఇంత టైంలో ఇది సెటిల్ అయ్యే వరకు నువ్వు దీన్నే చూస్తూ ఉండాలి అంటే పిల్లలకి నువ్వు ఇలా చెయ్యు అంటే చెయ్యరు కదా. మనం దాన్ని కొంచెం చిన్న గేమ్ లాగా తీసుకొని వచ్చి ఇది యాక్చువల్లీ పిల్లలతో కలిసి కూర్చొని చేయొచ్చు. మీరు కొంచెం వామ్ వాటర్, ఒక బాటిల్ ఏదైనా తీసుకొని వామ్ వాటర్ లోపల గ్లిటర్స్ దొరుకుతాయి కదా, నార్మల్ గ్లిటర్స్ స్టేషనరీ షాప్స్ లో, ఫ్యాన్సీ షాప్స్ లో దొరుకుతాయి. అది గ్లూ గమ్, అది వేసి ఫస్ట్ గ్లిటర్ వేయాలి, తర్వాత గ్లూ వేయాలి, తర్వాత తర్వాత లూక్ వామ్ వాటర్, గోరువెచ్చటి నీళ్ళు వేసి షేక్ చేయాలి. అంతే, గ్లిటర్ వేయాలి, తర్వాత గ్లూ వేయాలి, తర్వాత వామ్ వాటర్ వేసి షేక్ చేయాలి, అంతే, రెడీ. అది ఇది ఎందుకంటే పిల్లల రూమ్ లో ఎందుకు పెడతానని చెప్పానంటే ఇది పిల్లల ఫోకస్ ని పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే. మధ్యలో వాళ్ళు చదువుతా బోర్ అయిపోతూ ఉంటారు కదా, షేక్ చేసుకొని జస్ట్ కొంచెం చిన్న బ్రేక్ తీసుకునేటట్టు. ఓకే. సో 2 రకాలుగా కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఇది పిల్లలు యూజ్ చేయొచ్చు, పెద్దవాళ్ళు యూజ్ చేయొచ్చు. మట్టి కూడా లేదండి మా ఇంట్లో, మొక్కలు ఏం లేవు, టీ పొడి అందరి ఇంట్లో ఉంటుంది, టీ పొడి వేస్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఏదైనా ఎన్ని ఆప్షన్సా చూడండి. ఇప్పుడు మీరు బాటిల్ చూసినట్టయితే మీకు ఆల్మోస్ట్ అన్ని సెటిల్ అయిపోయి ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది, అటుపక్కన ఏముందా అనేది కూడా కనిపిస్తుంది నిజంగా. సో మనకు అటు పక్కన ఏముందా కనిపించకపోవడంతోనే కోపంతో గొడవలు ఎక్కువ అవుతున్నాయి. ఆ పాజ్ తీసుకోవాలి మనం. రైట్. ఆ పాజ్ అనేది తీసుకోగలగాలి. అది తీసుకుంటే లైఫ్ అంతా హ్యాపీగానే ఉంటుంది. అండ్ మెయిన్ ఏంటంటే మనకి వాడే పదాలు తెలియదు. రైట్, నిజం. అన్నిటికీ మనం కోపం అని అనేసుకుంటాం. దానికి ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, ఇలాగా రకాలు ఉన్నాయి. సో ఇరిటేషన్ మొదలవుతుంది, తర్వాత ఫ్రస్ట్రేషన్, తర్వాత కోపం, అలాగా ఒక డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి అన్నమాట. మనం ఏం చేస్తాం, డైరెక్ట్ అటాక్, ఒకేసారి కోపం. నిజంగా మీరు అన్నది కరెక్ట్. అరవక ముందు మనం చాలా చేస్తూ ఉంటాం, బట్ అది అంత ఆలోచించాం. మనం ఎప్పుడు వింటూ ఉంటాం, చిన్న కళ్ళు మూసుకొని 1 నుంచి 10 లెక్క పెట్టండి, లేదా 10 నుంచి 1 లెక్క పెట్టండి. అవును, ఏం చెప్తున్నారు వాళ్ళందరూ అంటే మనం రియాక్ట్ అవుతున్నాం. ఆ రియాక్ట్ అయ్యే దగ్గర మనం తీసుకోవాల్సిన పాజ్ అనేది తీసుకుంటే ప్రాబ్లమే రాదు. సో ఇలా చేస్తే పిల్లల కోపం కూడా మనం తగ్గించండి. అంటే మామూలుగా అంటూ ఉంటారు, మా పిల్లవాడికి ఇంత లేడు, కోపం ఎక్కువ, అలకెక్కువ అంటూ ఉంటారు. నిజంగా అంటే వాళ్ళకి అప్పుడు ఆ టైంలో ఏం తెలియని పిల్లలకి కూడా కోపం ఎక్కువ అయిపోతుంది. పిల్లలకి కోపం ఎక్కువ అన్నారు కదా, దానికి కూడా ఒక కారణం ఉంది. దానికి కూడా కారణం అది ఇంకొక వీడియో కింద కూడా పెట్టేయచ్చు, చాలా మందికి తెలీదు. షూర్, నెక్స్ట్ వీడియోలో చెప్తాం మనం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.